టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ అర్జునుడు కాదు భస్మాసురుడని వ్యాఖ్యానించారు. ప్రజలను నమ్మించడానికి సీఎం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాలతో మరోసారి అధికారంలోకి రావడానికి ఆరాటపడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలంతా బాధితులేనన్నారు. నెల్లూరులో నిర్వహించిన రా కదిల్రా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని భావించిన ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమర్రాజా బ్యాటరీస్ పరిశ్రమను రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని ధ్వజమెత్తారు. ఆయన కుటుంబం రాజకీయాలు వద్దనే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన చెందారు. తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులు ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందుందన్నారు. ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు గుర్తు చేశారు. ఆక్వా రంగాన్ని బాగు చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ అర్జునుడు కాదు భస్మాసురుడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన ఎన్నుకున్న ప్రజల తల మీదే చేయి వేసి అభివృద్ధిని పాతాళంలోకి నెట్టేశారని వ్యాఖ్యలు చేశారు. దేశంలో అందరూ సీఎంల కంటే జగన్ వద్ద ఆస్తులు ఎక్కువ ఉన్నాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు అభయమిచ్చారు. జగన్ పతనం ప్రారంభమైందని చంద్రబాబు జోస్యం చెప్పారు. జగన్ను దేవుడు కూడా కాపాడలేడని చంద్రబాబు అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో వైసీపీ కనుమరుగైందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా మారిందన్నారు. 72 రోజుల్లో రాష్ట్రమంతా పసుపుమయం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు మంగళగిరిని పట్టించుకునే అధికార పార్టీ అకస్మాత్తుగా పట్టించుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని లోకేష్ ప్రశ్నించారు. ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి హడావుడి చేయడం వెనుక ఎన్నిక జిమ్మిక్కు ఉందని మండిపడ్డారు. నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తాను మంగళగిరిలో ఓడిపోయిన 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రమంతా ఈ నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఎంపీ గల్లా జయదేవ్ కోసం టీడీపీ తలుపులు తెరిచే ఉంటాయని లోకేష్ అన్నారు. రాజకీయంగా గల్లా జయదేవ్ను మిస్ అవుతామని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకు గుంటూరు ఎంపీ జయదేవ్ తాత్కాలికంగా విరామం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత అభివందన సభలో లోకేష్ మాట్లాడారు. అమరావతి రైతుల తరపున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్ అని కొనియాడారు. ఆయన కోసం టీడీపీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సంచలన ప్రకటన చేశారు. గలమెత్తినందుకు గురిపెట్టారని ఆవేదన చెందారు. అందుకే రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తనను లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. అయితే తాజా నిర్ణయం తాత్కాలికమేనని చెప్పారు. వనవాసం తర్వాత శ్రీరాముడు పాండవులు వచ్చినంత బలంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఎదురవుతున్న ఇబ్బందులను చూస్తూ పార్లమెంట్లో మౌనంగా కూర్చోలేనన్నారు. తన పని పూర్తిగా నిర్వర్తించలేకపోతున్నాననే భావన తనలో నెలకొందన్నారు. మళ్లీ పోటీ చేసినా గెలుస్తాననే నమ్మకం తనకుందన్నారు. అయితే రాజకీయాల్లో ఉండకూడదన్న నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 2 ఏళ్ల క్రితం తన నాన్న వ్యాపారాల నుంచి రిటైర్ అయినట్లు జయదేవ్ తెలిపారు. అందువల్లే రాజకీయం వ్యాపారం రెండింటినీ సమన్వయం చేసుకోవడం కష్టమవుతుందన్నారు. అందుకే రాజకీయాలను వదిలేస్తున్నా అని గల్లా జయదేవ్ అన్నారు. ముఠా రాజకీయాల నుంచి దూరంగా ఉన్నట్లు ఆయన చెప్పిన ఆయన స్థానిక నాయకులు ప్రజలు నమ్ముకొని ముందుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన అన్న వైఎస్ జగన్ పైనే విమర్శల దాడి కొనసాగించారు. వైఎస్ఆర్ జగనన్న పాలనకు ఆకాశం పాతాళానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఇచ్చిన ప్రతి మాట తప్పిన జగన్ వైఎస్ వారసుడెలా అవుతాడని షర్మిల సూటి ప్రశ్న వేశారు. తాను పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ కోసం ఎంతటి త్యాగానికైనా పోరాటకైనా సిద్ధమని షర్మిల అన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్ఆర్ జగనన్న పాలనకు ఆకాశం పాతాళానికి ఉన్నంత తేడా ఉందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును వైఎస్ఆర్ 90% పూర్తి చేశారని షర్మిల చెప్పారు. మిగిలిన 10% పూర్తి చేయడానికి జగనన్నకు సాధ్యం కాలేదన్నారు. గాలేరు నగరి ప్రాజెక్టులో మిగిలిన 50% పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. మరి జగన్ రాజశేఖర రెడ్డి వారసుడు ఎలా అవుతారని షర్మిల ప్రశ్నించారు. మాట తప్పిన జగన్ ప్రజలకు ఏం జవాబు చెబుతారని నిలదీశారు. వైసీపీని భుజాన వేసుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టానని షర్మిల తెలిపారు. కృతజ్ఞత లేకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేయడం అన్యాయమన్నారు. పులి కడుపున పులే పుడుతుందన్నారు. తానెవరికీ భయపడేది లేదని షర్మిల తేల్చి చెప్పారు. బీజేపీ కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. రామ మందిరం కట్టిన మోదీ తిరుపతిలో ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. ఏపీలో మోదీ కేడీగా నిలిచిపోయారని ధ్వజమెత్తారు. బీజేపీకి మద్దతు పలుకుతున్న జగన్ కూడా కేడీనేనని
వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. పల్నాడు జిల్లా ముప్పాల మండలం తొండపి రణరంగంగా మారింది. అధికారమే అండగా వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. తొండపిలో వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. మాజీ మంత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ ప్రచార కార్యక్రమంపై వైసీపీ నాయకులు కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా కన్నా తొండపి గ్రామంకి వెళ్లారు. ఈ సమయంలో వీధి లైట్లు తీసి రాళ్లు రువ్వారు. టీడీపీ జెండా ఆవిష్కరణతో పాటు పార్టీలో పలువురు చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కన్నా పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులను అటువైపు రానివ్వకుండా పథకం ప్రకారం లైట్లు ఆర్పివేశారు. చివరకు దాడులకు తెగబడ్డారు. భవనాలపై నుంచి ఒక్కసారిగా రాళ్లు వర్షం కురిపించారు. బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు కూడా వారిని నిలువరించడంలో విఫలమయ్యారు. దాడిలో కన్నా లక్ష్మీనారాయణ, పిఎస్ స్వామి, టీడీపీ నాయకులు శ్రీనివాసరావుతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. దాడి నేపథ్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అటువైపు వెళ్లకుండా వెనక్కి వచ్చి తొండపి గ్రామంలోనే ఉండిపోయారు. వైసీపీ దాడులతో ప్రస్తుతం గ్రామంలో అశాంతి కిరణాలు నెలకొన్నాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ ఓ ఊసరవెల్లి అని కామెంట్ చేశారు. ఆయన తరచూ రాజకీయ పిల్లి మొగ్గలు వేయడం అలవాటేనని వ్యాఖ్యానించారు. బీహార్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం భవిష్యత్తుపై జోస్యం చెప్పారు. జేడీయూ బీజేపీ కూటమి ఎక్కువ కాలం కొనసాగదన్నారు. ఈ ప్రభుత్వ జీవితకాలం కొన్ని నెలలు మాత్రమేనని విమర్శించారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వరకు నిలబడే అవకాశం తక్కువేనంటూ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన 6 నెలల్లోనే ఈ మార్పు కనిపిస్తుందన్నారు. ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా నిరూపిస్తానని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నితీష్ ఏ పార్టీతో కలిసి పోటీ చేసినా 20 సీట్ల కంటే ఎక్కువ గెలుచుకోరని అన్నారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ సీట్లు గెలిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ప్రకటించారు. ఇదిలా ఉండగా జేడీయూ బీజేపీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా నితీష్తో పాటు 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో బీజేపీ నుంచి 3 కాగా మిగిలిన వారు జేడీయూకు చెందినవారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో త్వరలోనే కుల గణన చేపట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కుల గణన చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంక్షేమ శాఖల అధికారులకు సూచించారు. బీసీ కమిషన్ పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. కులగణన చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంక్షేమ శాఖల అధికారులకు సూచించారు. కులగణనపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. తద్వారా దానికి చట్టబద్ధత తీసుకురావాలని భావిస్తున్నానన్నారు. సచివాలయంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల బడ్జెట్పై సీఎం సమీక్ష నిర్వహించారు. బీసీ కమిషన్ పునర్వ్యవస్థీకరణపై ఈ సందర్భంగా చర్చించారు. కమిషన్లో చైర్మన్, సభ్యుల నియామకం, అర్హతలు తదితర అంశాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. దీనిపై త్వరలో నివేదిక ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పేదింటి ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయాన్ని కొనసాగిస్తామన్నారు. కళ్యాణమస్తు, షాదీ ముబారక్ పథకాల కింద ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే బడ్జెట్లో సంక్షేమ శాఖల వారీగా అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలని ఒకే చోటుకు తీసుకొస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక సమీకృత విద్యా హబ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు. తెలంగాణలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ రంగులు మారుతాయనే అనుమానాలు చెలరేగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం పెను సంచలనాలను రేపుతుంది. ఇటీవల 4 ఎమ్మెల్యేలు కలవడంపై ఊహాగానాలు చెలరేగగా తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలవడం కలకలం రేపుతుంది. ఆయన కాంగ్రెస్లో చేరతారంటూ జోరుగా ప్రచారం చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన రేవంత్ రెడ్డికి సాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. సీఎంను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని ప్రకాష్ గౌడ్ మీడియాకు వివరించారు. కాంగ్రెస్లో చేరినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో భూ సమస్యలు పరిష్కరించాలని కోరడానికి తాను సీఎంను కలిసినట్లు ప్రకాష్ గౌడ్ వివరణ ఇచ్చారు. అలాగే తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరినట్లు చెప్పారు. తన విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారని ప్రకాష్ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాలిగోటికి రేవంత్ సరిపోడని వ్యాఖ్యానించారు. గతంలో చాలా మంది బీఆర్ఎస్ ను తొక్కేస్తామని విమర్శించి అడ్రస్ లేకుండా పోయారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఎన్నికల పోటీలోనే లేకుండా పోయారని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకంలో బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. దీనివల్ల నష్టపోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే బలమైన గొంతు దేశంలోనే లేదన్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీని తొక్కేయడం ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆసక్తికరంగా వ్యవహరించారు. ఆటోలో ప్రయాణించి పలు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడంతో ఆటో వాలాల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. వారికి సంఘీభావంగా ఆటోలో ప్రయాణించారని వెల్లడించారు. ఈ సమయంలో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నానన్నారు. వారి డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. బస్సుల్లో మాదిరే ఆటోల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి తమకు డబ్బులు చెల్లించేలా చూడాలని ఆటో డ్రైవర్ ఆయన కోరారు. వైసీపీ డిస్క్వాలిఫికేషన్ గేమ్ ప్రారంభించింది. ఎమ్మెల్యే కోటా నుంచి జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలలో 3వ అభ్యర్థిని గెలిపించుకునేందుకు హైడ్రామా కొనసాగిస్తోంది. ఐసీపీలో గెలిచి టీడీపీకి మద్దతిస్తున్న 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతిస్తున్న 4 ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఈ 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరై నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాజ్యసభ ఎన్నికలలో 3వ సీటు ఓడిపోతామనే ఆందోళనతోనే వైసీపీ అనర్హత వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఏపీ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునున్నాయి. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు ఫిరాయింపు వ్యవహారంపై సరికొత్త అధ్యయనం ఆవిష్కృతం కానుంది. వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. 1 ఎమ్మెల్సీకి కూడా మండలి చైర్మన్ నోటీసులు ఇచ్చారు. 2019 ఎన్నికలలో వైసీపీ తరపున గెలుపొంది ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేశారని ఆరోపిస్తూ వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఉండవెల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు ఇటీవల టీడీపీకి మద్దతిచ్చిన ఎమ్మెల్సీ రామచంద్రయ్యపై కూడా వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఈ నెల 19వ తేదీలోపు వివరణ ఇవ్వాలని స్పీకర్ వారికి నోటీసులు పంపగా తమకు నెల రోజుల సమయం కావాలని ఆ ఎమ్మెల్యేలు స్పీకర్ను అభ్యర్థించారు. రా కదలిరాలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని కాతేరులో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సభ నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను గోదావరి 4th బ్రిడ్జ్ సమీప కాతేరులోని తిరుమల విద్యా సంస్థల సమీపాన 23 ఎకరాల విశాలమైన మల్లు లేఅవుట్లో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 30,000 మంది వచ్చేలా ఆయా నేతలు బాధ్యతలు తీసుకుని విస్తృత ప్రచారం చేశారు. మొత్తం 2 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. సభ ఏర్పాట్లను 3 రోజుల నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు కెఎస్ జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలించారు. అధికారాన్ని సాధించడానికి జగన్ సర్కార్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. ఎన్నికల్లో నెగ్గటానికి సీఎం జగన్ చిమ్మిక్కులకు తెరలేపుతున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు వైసీపీ సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇటీవల రైతు రుణమాఫీ అంటూ మరో అంశాన్ని తెరమీదకు తెచ్చింది. 2014లో చంద్రబాబు హామీ ఇచ్చిన రుణమాఫీ కుదరదంటే కుదరదని చెప్పిన జగన్ ఇప్పుడు ఉన్న ప్రజా వ్యతిరేకత దృష్ట్యా అదే అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటుంది. రానున్న కేబినెట్లో రుణమాఫీ అంశం కీలకమంటూ లీకులిస్తోంది. ప్రత్యర్థులపై కేసులు పెట్టి బలహీనపరచడం ఓ వ్యూహమైతే, తాయిలాలు ఆశ చూపి తిరిగి అధికారంలోకి వచ్చాక తూచ్ అనడం మరో వ్యూహంగా వ్యవహరిస్తుంది. ఓటర్లను మభ్యపెట్టి మాయ చేసేందుకు సమాయత్తమవుతుంది. దీనిలో భాగంగానే రుణమాఫీ అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. ఈ నెల 31న జరగబోయే కేబినెట్లో చర్చకు పెడుతున్నామంటూ లేఖలేస్తోంది. తద్వారా సర్కారు పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న రైతాంగాన్ని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇచ్చేలోపు ఐఆర్ను ప్రకటించే అంశంపై రానున్న కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, జగనన్న కాలనీలపై చర్చ, మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రివర్గంలో చర్చించున్నారు. వీటిపైనే మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. వాలంటీర్లను తమ పార్టీని అభిమానించే వాళ్లేనని సీఎం జగన్ తేల్చెప్పారు. విశాఖ జిల్లా సంఘీవలసలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ఈ విషయాన్ని
బహిరంగపరిచారు. సేవ ముసుగు తీసేశారు. వాలంటీర్ల పేరుతో నియమితులైంది తమ అభిమానులేనని, కార్యకర్తలేనని ఎట్టకేలకు అంగీకరించారు. ఇప్పటిదాకా వైసీపీ పెద్దలు మాత్రమే ఈ విషయం చెబుతున్నారు. 90% పైగా వాలంటీర్లు మా కార్యకర్తలే అని బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడు తొలిసారిగా సీఎం నోట ఆ మాట వచ్చింది. పథకాల పంపిణీ పేరిట ప్రభుత్వ ఖజానా నుంచి వాలంటీర్లకు వేతనాలు ఇచ్చి సొంత పార్టీ కోసం ఉపయోగించుకుంటున్నారు. సొంత పార్టీకి లబ్ధి చేకూర్చడానికి, ఎన్నికల్లో విజయ పనిచేయడానికి వాలంటీర్లను నియమించారని తేటతెల్లమైంది. ప్రజలకు సేవ చేయడం కంటే పార్టీకి వాలంటీర్లతో సేవ చేయించుకోవడమే అసలు ఉద్దేశం. దాదాపు 2.5 లక్షల మంది వాలంటీర్లను వైసీపీ సర్కార్ నియమించింది. ఎన్నికల కమిషన్ ఇప్పటికీ వారిని కాంట్రాక్టు ఉద్యోగుల మాదిరిగానే పరిగణిస్తోంది. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఇంతకు ముందే ఈసీకి ఫిర్యాదు చేశాయి. వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించవద్దని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఈసీ చేతులు దులుపుకుంటోంది. బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహం చెందారు. దేశవ్యాప్తంగా విద్వేషం, హింసను వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. దేశంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు బెంగాలీలు ముందుకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పేదలు, యువత ప్రయోజనాలను విస్మరించి బడా సంస్థల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని రాహుల్ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్లో భాగంగా పశ్చిమ బెంగాల్లోని సిలిగూడెలో రాహుల్ ప్రసంగించారు. విద్వేషాగ్నులకు బదులు ప్రేమ, న్యాయాన్ని పంచేందుకు కృషి చేయాలన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో సైద్ధాంతిక పోరాటానికి బెంగాల్ నాయకత్వం వహించిందని రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు, ఐక్యతను పెంపొందించేందుకు ముందుకు రావాలని రాహుల్ పిలుపునిచ్చారు. విద్వేషాన్ని రూపుమాపేందుకు ముందుకు రావాలని సూచించారు. ఇప్పుడు స్పందించకపోతే ప్రజలు ఎప్పటికీ క్షమించరని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ స్పందించారు. తెలంగాణలో పునగణన చేపట్టినట్లు రేవంత్ చేసిన ప్రకటనకు రాహుల్ హర్షం వ్యక్తం చేశారు. న్యాయానికి ఇది తొలిమెట్టు అని ట్వీట్ చేశారు. ఏదైనా సమాజ ఆర్థిక, సామాజిక పరిస్థితులు తెలియకుండా సరైన పథకాల రూపకల్పన అసాధ్యమన్నారు. సమాజంలో ప్రతి వర్గానికి సమానమైన భాగస్వామ్యం కల్పించేందుకు కులగణన ఒక్కటే మార్గమన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు. మహాలక్ష్మి పథకం అద్భుతమని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. 45 రోజుల్లో 12 కోట్ల మంది మహిళలు ప్రయాణించినట్లు సజ్జనార్ వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారని ఆర్టీసీ ఎండీ చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. త్వరలో 2375 కొత్త బస్సులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు. అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేలా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. అనౌన్స్మెంట్, ఎంక్వైరీ రూమ్ ఉద్యోగాల్లో అందులకు అవకాశం కల్పిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. బీహార్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీహార్ సీఎంగా నితీష్ 9వసారి ప్రమాణ స్వీకారం చేశారు. అనేక ఆసక్తి పరిణామాల మధ్య బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నితీష్తో బీహార్ గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. బీజేపీ, ఎల్జేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణం చేశారు. నితీష్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. బీహార్లో ఎన్డీఏ సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే దిశగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలకు అభినందనలు తెలిపారు. ఈ కొత్త బృందం రాష్ట్రంలోని ప్రజలందరికీ నిబద్ధతతో సేవలు అందిస్తున్న నమ్మకం ఉందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్న చోటుకే మళ్లీ వచ్చానని నితీష్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లే ప్రశ్నే లేదని నితీష్ పేర్కొన్నారు. మంత్రులుగా మొత్తం 8 మంది ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. మిగిలిన వారి పేర్లను త్వరలో నిర్ణయిస్తామన్నారు. బీహార్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా సంపద సృష్టికర్తలుగా చూస్తోందని తెలిపారు. హైటెక్స్లో జరిగిన బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో కీలక ఉపన్యాసం చేశారు. దేశ నిర్మాణ రంగంలో
తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సంక్షేమం అమలు చేయాలంటే సంపద కావాలన్నారు. సంపద సృష్టించే సంస్థలు వచ్చినప్పుడే ప్రజల అవసరాలను ప్రభుత్వాలు తీర్చగలవన్నారు. సంపద సృష్టించే వారి మనసులను గాయపరిచే ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ఉండదన్నారు. చాలా నిర్మాణ రంగ సంస్థలు బ్యాంకు గ్యారంటీ రుణాలు తెచ్చుకొని పెట్టుబడి పెడుతున్నాయని తెలిపారు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది తెలంగాణకు వచ్చారని భట్టి తెలిపారు. ఇక్కడ స్థిరపడి వ్యాపారాలు చేసుకోవడం శుభ పరిణామమన్నారు. రాష్ట్రానికి వచ్చి సంపద సృష్టించే వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు చిత్ర నిర్మాతలు భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సీఎం నివాసంలో వారు సీఎంతో సమావేశమై పలు అంశాలు ముచ్చటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా రేవంత్ కు నిర్మాతలు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సుమారు గంట పాటు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పెద్ద చిన్న సినిమాల విషయంలో నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ ధరలు, పైరసీ లాంటి అంశాలు నిర్మాతలు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణలో ఉచిత చిత్రీకరణలో సింగిల్ విండో విధానంలో చిత్రీకరణలకు ఆన్లైన్లో అనుమతులు, మినీ థియేటర్స్, మా భవనం తదితర అంశాలు చర్చకు వచ్చాయి. వీటన్నిటిపైన మరో 15 రోజుల్లో పూర్తి స్థాయిలో చర్చించడానికి సీఎం హామీ ఇచ్చారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకుంటామని రేవంత్ అభయమిచ్చారు. ఇక నంది అవార్డుల స్థానంలో ఏటా గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరిగినట్లు సమాచారం. సీఎంను కలిసిన వారిలో నిర్మాతలు దిల్రాజ్, సునీల్ నారంగ్, సుప్రియ, బాపినీడు, కిఎల్ దామోదర్ ప్రసాద్, వైవిఎస్ చౌదరి, టి ప్రసన్న కుమార్, రవికిషోర్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ భారీగా ఐఏఎస్లను బదిలీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీకాకుళం కలెక్టర్గా మంజీర్ జిలాని నియమించారు. తిరుపతి జిల్లా కలెక్టర్గా జి లక్ష్మీషా నియమితులయ్యారు. నంద్యాల జిల్లా కలెక్టర్గా కె శ్రీనివాసులు, అన్నమయ్య జిల్లా కలెక్టర్గా అభిషేక్ కిషోర్ కు పోస్టింగ్ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్గా బిఆర్ అంబేద్కర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీగా ఆర్ కుమార్నాథ్ కు పోస్టింగ్ ఇచ్చారు. విశాఖ జీవీఎంసీ అదనపు కమిషనర్గా విశ్వనాథన్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రమణారెడ్డి, పురపాలక శాఖ కమిషనర్గా బాలాజీరావు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా తమీం అన్సారియా, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్గా ఇల్లకియాలకు పోస్టింగ్ ఇచ్చారు. వారితో పాటు ఇంకా పలువురు అధికారులను బదిలీ చేశారు. ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని రాజకీయ పార్టీలను చూసి విసిగిపోయిన హర్యానా ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని వ్యాఖ్యానించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే సీఎం ఖట్టర్ రాజీనామా చేయాలని సూచించారు. ఉద్యోగాలు ఎలా ఇవ్వాలో తమకు తెలుసన్నారు. నిరంతర విద్యుత్, ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, వైద్యం అంటే ఆప్ మాత్రమే కల్పించగలదన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికీ ఇలాంటి వసతులు కల్పించలేవన్నారు. అది ఆప్కు మాత్రమే సాధ్యమన్నారు. హర్యానాలో కేజ్రీవాల్ తాజాగా పర్యటించారు. గతంలో ఢిల్లీలో రోజు 7-8 గంటల పాటు విద్యుత్ కోతలు ఉండేవన్నారు. ఇప్పుడు 24 గంటల పాటు విద్యుత్ అందుతోందని చెప్పారు. హర్యానాలో బీజేపీ, జేజేఎం ప్రభుత్వాన్ని యువకులు ఉద్యోగాలు అడిగితే వాళ్లను ఇజ్రాయెల్కు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. యుద్ధంతో రగులుతున్న పరిస్థితుల్లో ఆ దేశానికి బిడ్డలను చావడానికి పంపిస్తున్నారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతే రాజీనామా చేయాలని, కొలువులు ఎలా ఇవ్వాలో మేము చేసి చూపిస్తామన్నారు. తాను నిరక్షరాస్యుడని కాదని, నకిలీ డిగ్రీ తనకు లేదన్నారు కేజ్రీవాల్. అందువల్ల 24 గంటల పాటు విద్యుత్ ఎలా అందించాలి వంటి విషయాలని బాగా తెలుసన్నారు. తనను అరెస్ట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐటీ, సిబిఐ, ఈడీ, ఢిల్లీ పోలీసులను ప్రయోగిస్తుందని చెప్పారు. జైలుకి వెళ్లేందుకు తాను భయపడేది లేదని, తాను కూడా హర్యానాకు చెందినవాడినేనని ఏపీలో టీడీపీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. యువ చైతన్య రథయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో టీడీపీ నేతలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అశ్మిత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి డాన్స్ వేసి జోష్ నింపారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ గెలుస్తుందని అనడానికి ఈ ర్యాలీయే సంకేతమన్నారు. ర్యాలీతో వైసీపీ నేతలు వణుకు మొదలైందన్నారు. ఏపీలో టీడీపీ, జనసేనకు అపూర్వ ఆదరణ లభిస్తోందని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అధికారం చేపట్టేందుకు అందరూ ఏకమవ్వాలని జేసీ పిలుపునిచ్చారు. ఇప్పటికే సీఎం జగన్లో వణుకు మొదలైందన్నారు. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. భారత్పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో జైత్య యాత్ర కొనసాగించింది. టాప్ బ్యాటర్లు విఫలమై
ఈ మ్యాచ్లో అశ్విన్, శ్రీకర్ భరత్ 8వ వికెట్కు 57 పరుగులు జోడించారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ అవుట్ కావడంతో భారత్ ఆశలు ఆవిరయ్యాయి. అంతకుముందు రోహిత్ శర్మ మాత్రమే పర్వాలేదనిపించారు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ ఎక్కువసేపు నిలవలేదు. రవీంద్ర జడేజా, శుభ్మన్ గిల్ ఘోరంగా విఫలమయ్యారు. సిరాజ్, బుమ్రా కూడా కాసేపు పోరాటంతో ఓటమి అంతరం మాత్రమే తగ్గింది. టామ్ హర్టల్ 7, రూట్, జాక్ లీచ్ చెరో వికెట్ తీశారు. 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. భారత టాప్ బ్యాటర్లు స్పిన్కు దాసోహం కావడం అభిమానులను నిరాశ గురిచేసింది. ఇంగ్లాండ్ అరంగేట్ర స్పిన్నర్ టామ్ హార్టల్కు వికెట్లు సమర్పించారు. ఫార్వర్డ్ షార్ట్ లెగ్ వద్ద ఓలీ పోప్ అద్భుతమైన క్యాచ్లు పట్టడంతో గిల్, యశస్వి పెవిలియన్కు చేరారు. రోహిత్ను వికెట్ల ముందు పట్టేశాడు. ఈ 3 వికెట్లు హార్ట్లే ఖాతాలోనే పడ్డాయి. రవీంద్ర జడేజా అనవసర పరుగుకు యత్నించి వికెట్ని చేశాడు. స్వల్ప వ్యవధిలోనే భారత బ్యాటర్లను పెవిలియన్కు చేర్చి మ్యాచ్పై ఇంగ్లాండ్ పట్టు సాధించేందుకు ప్రయత్నించింది. అయితే అశ్విన్, భరత్ జోడీ మళ్లీ పోటీలోకి తెచ్చింది. ఇవాళ ఆట మరో 2 ఓవర్లలో ముగుస్తుందనగా శ్రీకర్ భరత్కు అద్భుతమైన బంతికి హార్టెల్ బౌల్డ్ చేశాడు.